ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? తను వీరేంద్ర రెడ్డి, మా అన్నయ్య అల్లుడు. నమస్కారం బాబాయ్ గారు. ఏమిటి? నా కూతుర్ని వెతికి పెట్టమంటే నా భర్త పట్టించుకోవటం లేదు. కనీసం మీరైనా వెతికి పెట్టండి అని అందరి దగ్గర ప్రాధేయపడ్డావు. ఈజ్ ఇట్? లేదు బాబాయ్ గారు, నేనే చెల్లెల్ని వెతికి తీసుకొస్తానని పిన్ని గారికి మాటిచ్చాను. నా ప్రయత్నంలో నేను ఉండగానే చెల్లి వచ్చేసింది. ఇన్ని రోజులు అనాథగా ఎన్ని కష్టాలు పడ్డావో, ఇక నుంచి నీకు అన్ని సంతోషాలే అమ్మా. నీకు అమ్మా నాన్నే కాదు, ఈ అన్నయ్య కూడా ఉన్నాడని గుర్తుంచుకో. థ్యాంక్ యూ అన్నయ్య. నేను చాలా అదృష్టవంతురాల్ని. అమ్మా నాన్నలతో పాటు అన్నయ్య కూడా దొరికాడు. Enough is enough. ఇప్పటికే చాలా ఎమోషనల్ డ్రామా ఎక్కువైంది. నౌ కమింగ్ టు ద పాయింట్. నువ్వు మా కూతురువి, రైట్? నీకు కావలసిన బట్టలు, నగలు ఏం కావాలన్నా తీసుకో. ఇన్ని రోజులు నువ్వు ఎలా బతికావు, ఎక్కడ బతికావు అనేది మాకు అనవసరం. ఇప్పటి నుంచి ఈ విశ్వనాథ్ హోదాకి తగ్గట్టుగా నువ్వు బ్రతకాలి. అలాగే. సుధా, నువ్వు కోరుకున్నట్లుగానే నీ కూతురుని నీ దగ్గరికి చేర్చాను. ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి. నాకిచ్చిన మాటను కాదనకూడదు. ఏ మాట సార్? తన కూతురు దొరకగానే వైజాగ్ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటానని నాకు మాటిచ్చింది. సడన్గా సిటీ చేంజ్ అవ్వడం అంటే ఇబ్బంది కదా సార్. ఐ మీన్ అకాడమీ, సెలెక్షన్స్, మోరోవర్ జడ్జిగా మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని షిఫ్ట్ అయిపోతే ఇబ్బందిగా ఉంటుందేమో అని. ఆఫ్ కోర్స్ ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ నా భార్యలో వచ్చిన మార్పు నాకు నచ్చడం లేదు. ఆ మార్పుకి కారణం కొన్ని దూరమైన బంధాలు దగ్గరవడం. ఆ బంధాలన్నీ దూరం చేస్తే అన్నీ నార్మల్ అవుతాయి. మీరందరూ ఇంతకాలం నా ఫ్యామిలీ మీద ఇంత కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా మీరు మీ పనులు చూసుకోవచ్చు. అమ్మా, నా రూమ్ ఎక్కడా? అదేనమ్మా. సరే అమ్మా.
బావా, నేను వచ్చిన పని అయిపోయింది. ఇక నేను వెళ్తాను. వెళ్ళొస్తాను పిన్ని గారు. ఏమైంది బ్రో? నిషా వాళ్ళ కూతురుని నమ్మారా లేదా? డోంట్ వరీ ఇష్క, నమ్మేశారు. థ్యాంక్ గాడ్. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బ్రో? ఆ విశ్వనాథ్కి ఏ డౌట్ రాలేదా? డౌట్ వచ్చే ఛాన్సే లేదు ఇష్క. అతని మనిషి ద్వారానే నిషాని ఎంట్రీ చేయించాను కదా, సో చచ్చినట్లు నమ్మి తీరాల్సిందే. కాకపోతే రుద్రకి మాత్రం ఏదో డౌట్ వచ్చినట్లుంది. నిషాని క్వశ్చన్స్ వేసి ఎంక్వైరీ చేశాడు. తను కూడా కాస్త తడబడింది. నేను రైట్ టైంకి ఎంటర్ అయ్యి కన్విన్సింగ్గా కవర్ చేశాను. వాట్ ఎవర్, మొత్తానికి అనుకున్నది సాధించావు బ్రో. గుడ్ జాబ్. థ్యాంక్ యూ బ్రో. నాకు డౌట్. అనుకున్నా, ఏంటో చెప్పు. గంగ పేరెంట్స్ గంగే సుధా వాళ్ళ కూతురు అనే విషయం విశ్వనాథ్తో చెప్పలేకపోవచ్చు, కానీ రుద్రబాబుతో చెప్పేస్తే? రుద్రకి తెలిసినా ఏం చేయలేడు ఇష్క. విశ్వనాథ్ విజయేంద్ర ఫ్యామిలీలో ఏ ఒక్కరిని నమ్మడు. వాళ్ళు చెప్పినా అది నిజమని నమ్మించడం చాలా కష్టం. నాకు తెలిసి వాళ్ళంతా ఇప్పటికే పెద్ద షాక్లో ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియని డైలమాలో ఉంటారు. అది చిన్నప్పుడు నేను ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను. ఆ తర్వాత మీ దగ్గర ఫోటో తీసుకున్నాక నేను తన గురించి చాలా ఎంక్వైరీ చేశాను పిన్ని గారు. సుధా అమ్మగారి అమ్మాయి దొరికేసింది కదా సార్. మరి మీరెందుకు సంతోషంగా లేరు? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది గంగా. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందన్న సంతోషం అత్తయ్య మొహంలో కొంచెం కూడా కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఆ అమ్మాయి ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది. తనలో ఏదో తడబాటు, దొరికిపోతానేమోననే భయం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.